అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తెనాల్లో ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలు నిరసన చేపట్టారు. సిపిఎం నాయకులతో కలిసి నగరంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మైనారిటీ వర్గాలపై ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ముస్లింల ఆస్తులు కొల్లగొట్టి విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమన్నారు. ముస్లింల ప్రయోజనాలకే వక్ఫ్ బిల్లు తెచ్చామంటూ ప్రధాని మోదీ చిలక పలుకులు పలుకుతున్నారని సిపిఎం నాయకులు శివసాంబిరెడ్డి విమర్శించారు. మరియు మైనారిటీ సోదరులందరి యొక్క ఆస్తుల మీద కనువేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్, ఇంకా ఏ మతాలు మైనారిటీలుగా ఈ యొక్క భారతదేశంలో ఉంటూ ఉన్నవో వారందరూ కూడా ఈ రోజున భయాందోళనలో మేమందరం ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు భయాందోళన మేము బ్రతకడానికి కారణం ఏమిటంటే భారతదేశంలో ప్రశాంతమైనటువంటి మత సామరస్యంతో జీవిస్తున్నటువంటి క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువుల మధ్య గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మతతత్వ పార్టీగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క రహస్య ఎజెండాను వారు ఒక్కొక్కటిగా మరి భారతదేశంలో శాంతి లేకుండా చేయడానికి వారు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. మైనారిటీ ఆస్తుల మీద కన్నులు వేసినటువంటి ప్రభుత్వం మన వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో వారు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ అనేది చాలా అక్రమమైంది. మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా చేసేటువంటి హక్కు ఈ యొక్క ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజున వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద కన్ను వేసినటువంటి వారు రేపొద్దున క్రైస్తవ మిషన్ ఆస్తుల మీద కూడా కన్ను వేస్తారా? వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులంతా కూడా రోడ్డును పడే విధంగా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పండుతుంది. ఇవాళ వక్ఫ్ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీన్ని అన్నింటిని కూడా క్రమబద్ధీకరణ చేయడానికే మేము ఈ చట్టం తీసుకోమని చిలక పలుకులు మోడీ షాలు పలుకుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ లౌకిక రాజ్యాంగం, ఇవాళ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి ఇవాళ మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు ఈ యొక్క మోడీ షాలు బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుట్ర పన్నుతున్నాయి. ఇవాటికి 100 సంవత్సరాల కిందట ఆర్ఎస్ఎస్ నాగపూర్లో ఆనాడు ఏదైతే ఎజెండా పెట్టిందో ఈ దేశం మనుధర్మ శాస్త్రం ప్రకారం ఉండాలి, అట్లాగే ఈ రాజ్యాంగం ఉండకూడదు, లౌకికవాదం ఉండకూడదు అనేది ఈ ఎజెండాలో ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఒక్కొక్కటి ఒక చట్టం తీసుకొచ్చింది. రేపు క్రిస్టియన్ల యొక్క ఆస్తుల్ని కూడా, చర్చిల్ని కూడా అన్నింటిని కూడా అన్యాక్రాంతం చేసేందుకు చేస్తుంది. ఆ తర్వాత హిందువులు కూడా ఆస్తులు కూడా ఆ విధంగా అదానీ అంబానీలకి కట్టబెట్టేందుకు ఒకవేళ ప్రణాళికాబద్ధంగా చేస్తుంది. అంటే ఈ దేశంలో కోట్లాది మంది ముస్లింలు, మైనార్టీలు ఈ దేశ పౌరులు కాదా? అంటే 2వ తరగతి పౌరులుగా జీవించాలా? ఏ చట్టంలో ఉంది అంటే ఈ వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు. జగిత్యాల జిల్లాలో అక్రమ నల్లమట్టి తవ్వకాలకు